సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథము 40:29 ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు సొమ్మసిల్లి ఉంటే, అలసి ఉంటే, బలహీనముగా ఉంటే దేవుడు నీకు బలమునిచ్చి ఆదుకొను దేవుడు. నీ పరిస్థితి అంతటి నుండి నిన్ను బాగు చేసే దేవుడు. అటువంటి ఆ మహాదేవునికి, బలమునిచ్చు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన ఆలకించి దేవుడు కార్యము చేయునుగాక. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ తండ్రి, ఎంతమంది అయితే నీ పిల్లలు సొమ్మసిల్లి బలహీనులై ఉన్నారో వారందరి జీవితములలో మీరు జోక్యము చేసుకొని ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు బలమునిచ్చి ఆదుకోమని, ఆశ్రయమిచ్చి దీవించమని, నీ శక్తివంతమైన కార్యములు వారి జీవితంలో జరిగించి వారు పక్షముగా యుద్ధములు చేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.